14 ఏళ్ల కుర్రాడు 2 ఇయర్స్ లో ఆల్మోస్ట్ 1 crore రూపీస్ ఫ్రాడ్ చేశాడు. ఈ వీడియో టెక్నికల్ స్టూడెంట్స్ కి అండ్ ఐటీ వాళ్ళకి బాగా అర్థమవుతుంది. ఇప్పుడంటే మనకి యూపీఐ యాప్స్ ఉన్నాయి, బట్ ఒకప్పుడు మనం కరెంట్ బిల్ పే చేయాలంటే మనం ఈ సేవకి వెళ్ళే వాళ్ళం, లేదా డైరెక్ట్ గా కరెంట్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళం, లేదా ఆన్లైన్ లో పే చేయాలనుకుంటే మనం డైరెక్ట్ గా వెబ్సైట్ కి వెళ్ళి అక్కడి నుంచి పే చేసేవాళ్ళం. సో మనం వెబ్సైట్ నుంచి ఆన్లైన్ లో పేమెంట్ చేసేటప్పుడు మనం పే బటన్ ప్రెస్ చేసినప్పుడు పేమెంట్ గేట్వే ద్వారా ఒక పాపప్ మోడల్ ఓపెన్ అవుతుంది. అందులో మనం కార్డ్ డీటెయిల్స్ లేదా నెట్ బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేసి మనం పేమెంట్ చేసేవాళ్ళం. ఆ పేమెంట్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత మనకి బ్యాంక్ నుంచి ఒక అక్నాలెడ్జ్మెంట్ రెస్పాన్స్ వస్తుంది. ఆ రెస్పాన్స్ ని బేస్ చేసుకుని మనకి ఎలక్ట్రిసిటీ వెబ్సైట్ బిల్ పే అయిందా లేదా అనేది మనకి కన్ఫర్మేషన్ ఇస్తుంది. కానీ ఈ కుర్రాడు ఏం చేశారంటే డేటా ప్యాకెట్స్ ని మానిటర్ చేసే వైర్ షార్క్ అనే ఒక టూల్ ని ఎలక్ట్రిసిటీ వెబ్సైట్ కి పేమెంట్ కి మధ్యలో బ్రిడ్జ్ లా సెట్ చేశాడు. అండ్ అలా సెట్ చేసి బ్యాంక్ నుంచి వచ్చే అక్నాలెడ్జ్మెంట్ రెస్పాన్స్ ని మ్యానిపులేట్ చేయడం స్టార్ట్ చేశాడు. తన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ని పిలిచి, ఫర్ ఎగ్జాంపుల్ నీ బిల్ 10,000 వచ్చిందా, నాకు 1,000 రూపాయలు ఇస్తే నీ బిల్ మొత్తం కట్టేస్తా అని చెప్పేవాడు. వాళ్ళ దగ్గర నుంచి డీటెయిల్స్ తీసుకుని జీరో బ్యాలెన్స్ ఉన్న అకౌంట్ తో పేమెంట్ చేసేవాడు. ఆబ్వియస్లీ బిల్ పే అవ్వలేదు కాబట్టి మనకి బ్యాంక్ నుంచి పేమెంట్ ఫెయిల్డ్ అని అక్నాలెడ్జ్మెంట్ వస్తుంది. ఆ అక్నాలెడ్జ్మెంట్ ని పేమెంట్ సక్సెస్ గా మార్చి ఎలక్ట్రిసిటీ వెబ్సైట్ కి పంపించేవాడు. దాంతో రియల్ గా పేమెంట్ జరగకపోయినా వెబ్సైట్ మనకి బిల్ పే అయిపోయిందని చూపించేది.